ఎపిసోడ్ మీద చాలా కాలం అడ్వైజర్గా పనిచేసిన సీనియర్ కౌన్సిల్గా మీ బ్రీఫ్ అట్ ఎ గ్లాన్స్ అనాలిసిస్ ఏంటి? అంటే లిటరల్ గా మాట్లాడాలంటే ఇప్పుడు రిజిగ్నేషన్ అనేది అని ఒకసారి ఇచ్చిన తర్వాత అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ దాన్ని ఆపి పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అసెంబ్లీ అనేది కౌన్సిల్ అనేది వాళ్ళకి ఒక రూల్స్ ఉంది. అదేంటంటే మీకు అల్టిమేట్ గా సుప్రీంకోర్టు శ్రీమాన్ బాలాసాహెబ్ పాటిల్ కేసులో చాలా క్లియర్ గా చెప్పింది. వాటిని ఎవరన్నా రిజిగ్నేషన్ ఇస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళని పిలిపించేసేసి, అంటే ఈ పిలిపించడం అనేది మళ్ళీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గా వచ్చింది. ఆ తర్వాత సోమనాథ్ చటర్జీ గారు ఉన్నప్పుడు దాన్ని చేయించి వాళ్ళని పిలిపించి, అంటే మీ తరఫున నా తరఫున ఎవరన్నా కొరియర్ లోనో లేకపోతే మెయిల్ లోనో పెట్టేసి మళ్ళీ థర్డ్ పర్సన్ పంపించి చేయించచ్చు అనే ఉద్దేశంతో పిలిచి మాట్లాడాలని ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు. అది కూడా 1 వీక్ టైం మీద ఉంది కదా, అంతే. ఎక్కువ రోజులు కూడా కాదు. అసలు రిజైన్ చేసేస్తాను అని, నేను బయటికి వెళ్ళిపోతాను అని ఒక మెంబర్ అనుకున్నప్పుడు అతని ప్రెరాగేటివ్ అది. అసలు నేను వెళ్ళిపోతాను స్వామి అంటే మీరు వెళ్ళటానికి వీళ్ళు కూర్చోబెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. ఇక్కడ నంబర్ 1 అది బాలాసాహెబ్ దాంట్లో చాలా సీరియస్ గా కన్సిడర్ చేశారు. 7-8 పాయింట్స్ పెట్టారు. ఆ పాయింట్స్ లో ఎక్కడొక్కడ ఫిక్స్ అవుతుందని. రెండోది ఏంటంటే హౌస్ లోకి నేను రిజైన్ చేశాను అన్న తర్వాత హౌస్ లోకి రావటం, అది మీరు సెక్రటేరియట్ లోనూ చైర్మన్ గారి చేంబర్ కో స్పీకర్ గారి చేంబర్ కో వెళ్ళి మీరు అడగాల్సింది సెక్రటేరియట్ లెవెల్లో అదేం చేశారు అని. కాకపోతే అప్పుడు మీ శ్రీమాన్ బాలాసాహెబ్ పాటిల్ కేసు వేసుకుని హైకోర్టులో వేసుకుంటే రచనారెడ్డి గారు 5 నిమిషాల్లో వాళ్ళకి రిజిగ్నేషన్ చేసేయాలి అని చెప్పి రచనారెడ్డి ఇమీడియట్ గా ఇప్పించగలదు. ఎందుకంటే ఆ జడ్జిమెంట్ అది సరిపోతుంది, అసలు ఏమి మిగతా కూడా అక్కర్లే. అటువంటి స్టేజ్ లో వీళ్ళు కోర్టుకు వెళ్ళకపోవటం, అంతమంది లాయర్లు ఉన్నారు, ఎవరిని కన్సల్ట్ చేయకపోవటం, వెళ్ళకపోగా అక్కడికి వెళ్ళిన తర్వాత రచనారెడ్డి గారికి తెలుసు మామూలుగా నువ్వు కంటెంప్ట్ లో అంత కంటెంప్ట్ చేశాను క్షమించండి, కంటెంప్ట్ అయింది క్షమించండి అంటే మేము రాయాల్సింది ఏంటంటే కంటెంప్ట్ అయింది క్షమించండి అని రాయకుండా నేను ఫ్యాక్ట్స్ ని చెప్పి జస్టిఫై చేయడానికి రాసి ఒక పారాగ్రాఫ్ కంటెంప్ట్ అయింది క్షమించండి అంటే నీకు ఇంటెన్షనే లేదు అని చెప్పి మళ్ళీ నన్ను కంటెంప్ట్ లో ఇచ్చేస్తారు. కాబట్టి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోకూడదు. నీ తప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా నువ్వు కంటెంప్ట్ ని క్షమించండి, నేను తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది అని 3 లెక్కలు రాస్తే అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఆ సింగిల్ లైన్ రిజిగ్నేషన్ ఆర్డర్, దాన్ని ఇంతవరకు చేయించుకోలేకపోవటం అనేది ఒక యాంగిల్ అయితే, చెయ్యకపోవటం అనేది కూడా మళ్ళీ ఇంకొక యాంగిల్. ఆ పోగా ఈ మూడోది ఏంటంటే, ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారము నన్ను నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుని అయినా కూడా కంటెంప్ట్ క్షమించండి అని చెప్పినట్టు గంట సేపు ఇది నా రిజిగ్నేషన్ ఎందుకు చేస్తున్నానో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఇట్ గివ్స్ అన్ ఇంప్రెషన్ దట్ నేను రిజైన్ చేయదలుచుకోలేదు, నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చెయ్యకండి అని చెప్పినట్టు. ఎందుకంటే అంత చెప్పారు అంటే, అంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే ఆటోమేటిక్ గా దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే అక్కడ చైర్మన్ గారు కానీ స్పీకర్ గారు కానీ ఈమె రెసిగ్నేషన్ అవంతటా ఆమెగా ఇవ్వలేదు, ఈ వేరే కారణాల వల్ల ఇచ్చింది అనే దాన్ని చేసేస్తారు. ఒక్క క్వశ్చన్ రవి, ఇవాళ ఆమె స్పీచ్ ని బేస్ చేసుకుని, అఫ్ కోర్స్ ఆమె ఆ రోజున సెప్టెంబర్ 3 ఇచ్చిన రిజిగ్నేషన్ సింగిల్ లైన్ తో ఇచ్చినా కూడా, ఆమె ఇచ్చినా ఎవరితోనో పంపిన పక్కన పెడితే, ఇవాళ ఆవిడ మాట్లాడిన మాటల్ని బట్టి అయితే ఆమె రాజీనామాని ఆమోదించే అవకాశం ఉంటుందా? అసలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి, అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు. భావోద్వేగాలతో చేసినట్టే అర్థమవుతుంది కదా, సో యాక్సెప్ట్ చేయకూడదు కదా. చేయకూడదు, భావోద్వేగాలతో ఉన్నప్పుడు చేయకూడదు.
తర్వాత నువ్వు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చేయకూడదు. ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నావో చెప్పాల్సి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వేరే వాళ్ళ ద్వారా ఇప్పుడు మనం ఏం చెప్పకుండా నాకేం సంబంధం లేదు సార్ ప్రివైన్ తీసుకోవాలని పర్మిషన్ ఇవ్వండి అంటే ప్లెయిన్ గా చేసినట్టు. అట్లా కాకుండా మా అన్న కొట్టాడు, మా అమ్మ కొట్టింది, నువ్వు నీ పోస్ట్ తీసేస్తే నా భార్యకి ఇచ్చుకుంటాను అన్నాడు, ఇవన్నీ చెప్పారు అనుకోండి, అంటే ఇట్ ఈస్ నాట్ వాలంటరీ. అది రైట్. వాలంటరీ కానప్పుడు అది ఆటోమేటిక్ గా రిజెక్ట్ చేయాలి. అవును. సుఖేంద్ర రెడ్డి గారికి ఇప్పుడు నో అదర్ గో, హీ హాస్ టు రిజెక్ట్ అవర్ రెసిగ్నేషన్. రైట్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ. సో ఇక మనం ఫైనల్ దీనికి వస్తే ఇస్మాయిల్ గారు, ఏంటి పార్టీ పెట్టబోతున్నాను కూడా బయటకు వచ్చి మళ్ళీ మీడియాతో చెప్పినారు కదా, ఎప్పుడు లాంచ్ అయ్యే అవకాశం ఉంది పార్టీ, దాని